మాఫీ చేస్తాడు. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజుల్లో తెలియదు. మరి తగుదనమ్మా అని మొన్న తుగ్గూడెం వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిందా రాహుల్ గాంధీ. అయ్యో ముందే దిక్కులేదు, ముందు ఇచ్చిన దానికే దిక్కులేదంటే కొత్త ఇచ్చాడు. అది కూడా చెప్పలే. పాత గ్యారంటీలు ఎప్పుడు చేస్తారో చెప్పిపోలే రాహుల్ గాంధీ. ఇంకా సంవత్సరం చేస్తారా, 5 సంవత్సరాల తర్వాత చేస్తారా, 10 సంవత్సరాల తర్వాత చేస్తారా, రైతులు ఆగమైనాక చేస్తారా, అది కూడా చెప్పలే. చెప్పకుండా కొత్త హామీలు ఇచ్చిపోయాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది 2 పార్టీల మధ్యనే తప్ప పరిపాలనలో మార్పు రాలే. దోపిడీలో మార్పు రాలే. దోపిడీలో మార్పు రాలే. ప్రజల వెన్నుపోటు పొడవడంలో మార్పు రాలే. పాలనలో మార్పు రాలే. ఒక వ్యక్తి పోయాడు, ఇంకో వ్యక్తి వచ్చాడు. బీఆర్ఎస్ పోయాడు, ఇంకో వ్యక్తి వచ్చాడు. ఎందుకంటే వీళ్ళ 2 పార్టీలు ఒకటే. తెలంగాణలో 2 పార్టీలు కూడా దొందే. గతంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు, ఎన్నికల్లో గెలిచారు. ఢిల్లీలో కేసీఆర్, మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంగా పనిచేశాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పనిచేశాడు. అనేక మంది పనిచేశారు. అంతెందుకు మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన మహిళ, గిరిజన ఆడబిడ్డ, మన్యం బిడ్డ ద్రౌపది ముర్ము గారిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే పెద్ద పెద్ద పొంగనాలు మాట్లాడుతూ కేసీఆర్ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని భుజం మీద పెట్టుకొని హైదరాబాద్ అంతా ఊరేగించాడు కేసీఆర్. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రాలే. ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. దొందే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ ఒకటే. బొమ్మ గొరుసు లాంటి పార్టీలు 2 పార్టీలు కూడా. ఈ 2 పార్టీలు కూడా ఒకటి నెహ్రూ కుటుంబానికి కొమ్ము కాస్తే, ఒకటి కేసీఆర్ కుటుంబానికి కొమ్ము కాస్తే. ఈ 2 పార్టీలు కూడా దోపిడీ పార్టీలే. ఆ రోజు ఆయన దోపిడీ చేస్తే కేసీఆర్ భూముల కుంభకోణం, సాగునీటి ప్రాజెక్టుల కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, గ్రానైట్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, రింగ్ రోడ్ కుంభకోణం. ఎన్ని కుంభకోణాలు! 100,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులే. ఈరోజు మనం చేస్తాం. కేసీఆర్ పోయిండు, దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చింది. ఏం మార్పు రాలే. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ కోటేసినందుకు తెలంగాణ ప్రజల మీద ఆర్జీ ట్యాక్స్ వేస్తున్నారు. ఆర్జీ ట్యాక్స్ అంటే తెలుసా? రాహుల్ గాంధీ ట్యాక్స్. ఏం ట్యాక్స్? ఆర్జీ ట్యాక్స్ అంటే ఏంటి? రాహుల్ గాంధీ ట్యాక్స్. ఈరోజు ఒక్కొక్కరిని పిలిచి రాహుల్ గాంధీ ఢిల్లీలో, హైదరాబాద్ లో కూడా డైరెక్ట్ పేమెంట్ హైదరాబాద్ లో కూడా ఇవ్వద్దు, తీసుకుపోవడానికి కష్టమవుతుంది. కాబట్టి మీరు ఢిల్లీలో ఇచ్చి రావాలి. రాహుల్ గాంధీకి ఇవ్వాలట, ఎలక్షన్ ఖర్చు ఇవ్వాలట 100 కోట్లు. మీరు ఏ బిల్డర్ని అడగండి హైదరాబాద్ లో, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీని అడగండి, ఏ పరిశ్రమని అడగండి, ఏ కాంట్రాక్టర్ని అడగండి, ఎవరిని వదలడం లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మారదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉండింది, అన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్నది, 3 రాష్ట్రాలకే పరిమితమైంది. అయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు, కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు. కాంగ్రెస్ పార్టీ మారదు. కుక్కతోక వంకరైనట్టు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన గాని, కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన గాని దేశంలో మారదు. అందుకే ఈరోజు దేశ ప్రజలు
గత 2019లో 40 సీట్లు గెలిపించారు. బీజేపీ 302 సీట్లు గెలిచింది 2019లో. మరి ఈరోజు 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. 3 రాష్ట్రాల్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు వాళ్ళ అధికారంలో ఉంది. అక్కడ 4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 4 మనమే గెలుస్తాం. బీజేపీ గెలుస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభంజనం ఉంది. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి. అక్కడ 25 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. గతంలో గెలిచాము. ఇప్పుడు ఆ 3 సీట్లు కూడా కాంగ్రెస్ వస్తుందని అది తెలియదు. ఎందుకంటే ఇక్కడ లాగానే ఇక్కడ గ్యారెంటీ ఎక్కువ ఇచ్చారు, అక్కడ 5 గ్యారెంటీలు ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. మా గ్యారెంటీలు ఏమైనాయి? ఓట్లు వేసుకున్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం కదా, అధికారంలోకి వచ్చారు కదా. కర్ణాటక వాళ్ళు వసూలు చేసి తెలంగాణలో ఖర్చు పెట్టారు శాసనసభ ఎన్నికల్లో. ఈరోజు తెలంగాణ వాళ్ళు వసూలు చేసి ఢిల్లీలో ఖర్చు పెడతారట. ఈరోజు ఒకటే మరి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏ హామీ కూడా అమలు చేయదు. అమలు చేసే పరిస్థితి లేదు. అమలు చేయడానికి రోడ్డు మ్యాప్ లేదు. డబ్బులు ఏ రకంగా, వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎజెండా లేదు, కల్పన లేదు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టి ఓట్లేసుకొని దులుపుకొని పోదామని చూస్తున్నారు రాహుల్ గాంధీ. కానీ నా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. రాహుల్ గాంధీ, నువ్వు గత శాసనసభ ఎన్నికలు హామీ ఇచ్చి 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తానని మోసం చేశావు. తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పరిచావు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశావు. రైతులకు, యువకులకు, మహిళలకు, పేదలకు, అన్ని వర్గాలకు అన్యాయం చేశాడు. మళ్ళీ ఈరోజు మరొకసారి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు ఆయన వెన్నుపోటు పొడిస్తే అంగీకరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం లేరు. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, ఈ దేశం బాగుపడాలంటే, దేశ భవిష్యత్తు బాగుండాలంటే, దేశం అభివృద్ధి జరగాలంటే, దేశ గౌరవం పెరగాలంటే, దేశంలో నేషనల్ హైవేస్ బాగుండాలంటే, దేశంలో రైల్వేస్ బాగుపడాలంటే, దేశంలో వ్యవసాయం బాగుపడాలంటే, దేశం భద్రంగా ఉండాలంటే, దేశ సైనిక శక్తి బాగుండాలంటే, దేశంలో ఉగ్రవాదం పోవాలంటే, దేశంలో టెర్రరిజం రాకుండా ఉండాలంటే, దేశంలో అవినీతి కుంభకోణాలు జరగకుండా ఉండాలంటే, దేశం చంద్రమండలానికి రానున్న రోజుల్లో మనుషులు వెళ్ళాలంటే, మీకు తెలిసి ఇప్పటికే చంద్రయాన్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చంద్రయాన్లో 3 రంగుల జెండా ఎగరేశాం. 3 రంగుల జెండా మిషనే కాదు, ఈరోజు మనుషులు కూడా వెళ్ళబోతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో. అంతేకాదు వచ్చేటువంటి 25 సంవత్సరాలలో, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో ఆ రోజు వరకు దేశంలో పేదరికం పోవాలి, దేశంలో బీదరికం పోవాలి. వచ్చే 25 సంవత్సరాల లోపల అన్ని వర్గాల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలి. దేశము ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఒక వికసిత్ భారత్ గా, ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడం కోసమే నరేంద్ర మోడీ గారి తాపత్రయం. అందుకే మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను 10 సంవత్సరాల్లో చేసింది ఒక ట్రయల్ మాత్రమే, నిజమైనటువంటి సినిమా ఈ జూన్ తర్వాత మొదలవుతుందని చెప్పారు. జూన్లో నరేంద్ర